ఈ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ గారు, మన విశాఖపట్నం నాయకులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర నాయకులు అందరూ, రాష్ట్ర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన క్రియాశీలకగా పనిచేసే జన సైనికులు, వీర మహిళలు అందరూ ఈ సమావేశం కోసం కష్టపడ్డారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే గత 3 రోజులుగా విశాఖపట్నంలో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జనసేన 2014లో ప్రారంభించినప్పుడు మన తెలంగాణలో పోరాటాల గడ్డ తెలంగాణ, అలాంటి పోరాటాల గడ్డలో తెలంగాణలో ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం. ఈరోజు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం, మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి, వీరమహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు. కేవలం నమ్మకం. సగటు మనిషి, మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించేవాడు. అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు, మేధావులు రకరకాల విధంగా విడిపోయారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన పర్స్పెక్టివ్ తోటి, వాళ్ళదైన దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది, సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది, ఆవేదన ఎలా ఉంటుంది, వీటి నుంచి పుట్టింది జనసేన. సరిగ్గా వచ్చే సంవత్సరం 26 మార్చి 14కి ఒక పుష్కర కాలం అవుతుందంటే 12 సంవత్సరాలు. ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలే. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండే వాళ్ళు ఇప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ. అంటే ఇవన్నీ నాకు తెలియకుండా, అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలు దృష్టి సారించలేకపోయాను. కానీ ఏమి దృష్టి సారించలేకపోయినా, దేనిమీ చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటి మీద ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాను. అన్నీ వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం 100% స్ట్రైకింగ్ రేట్ తోటి. ఈరోజు